కేంద్రం తాజాగా కొన్ని ఆహారాలను తినకూడదంటూ నిషేధం విధించింది. ఈ ఆహారాలను అమ్మడం కానీ తయారు చేయడం కానీ భారతదేశంలో నిషిద్ధం. ఈ జాబితాలో దాదాపు ఒక 11 రకాల ఆహార పదార్థాలను లిస్టు చేసి మరి భారత కేంద్ర ప్రభుత్వం ఆ జాబితాను విడుదల చేసింది. అవేమిటో మనం ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో నిషేధించబడిన ఆహార జాబితాల్లో విభిన్న సంస్కృతులు మరియు పాక సాంప్రదాయాల భూమి ఆహార భద్రతను నిర్ధారించడానికి మరియు ప్రజారోగ్యాన్ని పరిరక్షించడానికి కఠినమైన నిబంధనలు కలిగి ఉంది. దేశవ్యాప్తంగా అనేక ఆహారాలు అందించబడుతున్నాయి మరియు ఆరోగ్య సమస్యలు, పర్యావరణ ప్రభావం మరియు సాంస్కృతిక సున్నిత తత్వాలతో సహా వివిధ కారణాల వల్ల ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా FSSAI నిషేధించిన అనేక వస్తువులు ఈ జాబితాలో ఉన్నాయి. భారతదేశం అంతటా నిషేధించబడిన అటువంటి 11 ఆహారాల జాబితా ఇక్కడ మీకు ఇవ్వబడింది. వాటి నిషేధం వెనుక ఉన్న కారణాలు మరియు వినియోగదారులకు సంబంధించిన చిక్కులు కూడా అనేకం ఉండడం జరిగింది. దాంట్లో మొదటిది చైనీస్ పాలు మరియు పాల ఉత్పత్తులు భారతదేశంలో నిషేధించబడ్డాయి. చైనాలో ఆహార భద్రత కుంభకోణాలు మరియు కలుషిత సమస్యలకు సంబంధించిన అనేక సంఘటనల తర్వాత FSSAI ద్వారా 2008 నుండి చైనీస్ పాలు మరియు పాల ఉత్పత్తులు శిశు ఫార్ములాతో సహా భారతదేశంలో నిషేధించబడ్డాయి. ప్రోటీన్ స్థాయిలను కృత్రిమంగా పెంచడానికి ఉపయోగించే మైలమైన్, విషపూరిత రసాయనం వంటి కలుషితాలు చైనీస్ పాల ఉత్పత్తుల్లో కనుగొనబడ్డాయి. ఇది వినియోగదారులకు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి మరియు అసురక్షిత ఆహార ఉత్పత్తుల ప్రవేశాన్ని నిరోధించడానికి భారతదేశం చైనీస్ పాలు మరియు పాలోత్పత్తుల దిగుమతి మరియు అమ్మకాలపై నిషేధాన్ని అమలు చేసింది. నివేదికల ప్రకారం చైనీస్ పాలను మైలమైన్ రసాయనం కల్తీ చేయబడిందని, దీని ఫలితంగా శిశువుల్లో మూత్రపిండాల్లో రాళ్ళు మరియు ఇతర కిడ్నీలు దెబ్బతిన్నాయని గతంలో కనుగొనబడింది. జన్యుపరంగా మార్పు చెందిన GM ఆహారాలు 2వ జాబితాలో ఉన్నాయి. పర్యావరణ ప్రభావం, జీవ వైవిధ్య నష్టం మరియు సంభావ్య ఆరోగ్య ప్రమాదాలపై ఆందోళనను ఉటంకిస్తూ జన్యుపరంగా మార్పు చెందిన GM పంటలు మరియు ఆహార సాగు మరియు దిగుమతిపై భారతదేశం ఆంక్షలు విధించింది. బీటీ పత్తి మరియు జెన్యూన్ మెటబాలిజం పంటలు మరియు వాణిజ్య సాగు అనుమతులు పంటలకు ఆమోదం ప్రక్రియ కఠినంగా ఉంటుంది. GM ఆహారాలు దీర్ఘకాలిక ఆరోగ్యం మరియు పర్యావరణ పరిణామాలను కలిగి ఉండవచ్చునని విమర్శకులు వాదించారు. ఇది మరింత సమగ్రమైన భద్రత అంచనాలు మరియు నియంత్రణ పర్యవేక్షణ కోసం పిలుపునిస్తుంది. ఇక 3వ ప్రధానమైన అంశంగా 2016లో FSSAI పొటాషియం బ్రోమైడ్ వాడకాన్ని నిషేధించింది. ఇది పిండి యొక్క స్థితిస్థాపకత మరియు రొట్టె పరిమాణాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించే ఆహార సంకలితం. దాని క్యాన్సర్ లక్షణాల కారణంగా అధ్యయనాలు పొటాషియం బ్రోమైడ్ను క్యాన్సర్, ముఖ్యంగా థైరాయిడ్ క్యాన్సర్ ప్రమాదానికి గురి చేస్తున్నాయి. బ్రెడ్ మరియు బేకరీ ఉత్పత్తులలో దాని వినియోగాన్ని నిషేధించమని నియంత్రణ అధికారులకు ప్రేరేపించింది. సంబంధం ఉన్న సంభావ్య ఆరోగ్య ప్రమాదాల నుండి వినియోగదారులను రక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ IARC ద్వారా పొటాషియం బ్రోమైడ్ను మానవ క్యాన్సర్ కారకంగా వర్గీకరించబడింది. జంతువులలో చేసిన అధ్యయనాలు ముఖ్యంగా థైరాయిడ్ మరియు మూత్రపిండాలలో కణితులను కలిగిస్తాయని తేలింది. పండ్ల కోసం కృత్రిమంగా పండించే ఏజెంట్లు 4వ ప్రధానమైన అంశాల్లో ఉండడం జరిగింది. పండ్లను కృత్రిమంగా పండించడానికి ఉపయోగించే కాల్షియం కార్బైడ్ మరియు ఇథిలిన్ గ్యాస్ వంటి రసాయన కారకాలు ఆరోగ్య సమస్యలు మరియు భద్రతా ప్రమాదాల కారణంగా భారతదేశంలో నిషేధించబడ్డాయి. కాల్షియం కార్బైడ్ ముఖ్యంగా ఎసిలిటీస్ వాయువు తెలిసిన క్యాన్సర్ కారకం పండిన ప్రక్రియలో విడుదల చేస్తుంది. ఈ యొక్క వినియోగదారుల ఆరోగ్యాన్ని ప్రమాదాన్ని కలిగిస్తుంది. కృత్రిమంగా పండించే ఏజెంట్ల వినియోగాన్ని నిషేధించడం ద్వారా మార్కెట్లో లభించే పండ్ల భద్రత మరియు నాణ్యతను నిర్ధారించడం మరియు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం భారతదేశం యొక్క లక్ష్యం. 5వ రద్దుగా గ్రాస్ను నిషేధించడం జరిగింది. 2014 పోయి గ్రాస్ దాని ఉత్పత్తి మరియు ప్రక్రియకు సంబంధించిన నైతిక ఆందోళన కారణంగా భారతదేశంలో నిషేధం విధించింది. బాతులు లేదా పెద్ద బాతులు వాటి కాలేయాలను పెంచడానికి
బలవంతంగా తినిపించడం ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. ఈ పద్ధతిని జంతు సంక్షేమ న్యాయవాదులు క్రూరమైన మరియు అమానవీయంగా పరిగణించారు. పోయి గ్రాస్ యొక్క భారతదేశం యొక్క నిషేధం జంతు హక్కులు మరియు ఆహార ఉత్పత్తిలో జంతువుల నైతిక చికిత్స పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఫోయి గ్రాస్ మరియు దిగుమతిని నిషేధించడం ద్వారా భారతదేశం జంతు హింసను పరిరక్షించడానికి మరియు మరింత మానవీయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి ప్రపంచ ప్రయత్నాలకు అనుగుణంగా ఉంది. పాక ప్రయోజనాల కోసం జంతువులను దోపిడీకి వ్యతిరేకంగా ఒక వైఖరిని సూచిస్తుంది. 6వ నిషేధంగా రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్ను కూడా నిషేధించడం జరిగింది. రెడ్ బుల్ కెఫిన్ మరియు టౌరిన్ ఇతర ఉత్ప్రేరకాలు కలిగి ఉన్న ఒక ప్రముఖ ఎనర్జీ డ్రింక్. దాని పదార్థాలు మరియు సంభావ్య ఆరోగ్య ప్రమాదాల కారణంగా భారతదేశంలో నియంత్రణ సవాళ్లను ఎదుర్కొంది. కెఫిన్ కంటెంట్ కారణంగా 2006లో FSSAI దీనిని భారతదేశంలో నిషేధించింది. కెఫిన్ సాధారణంగా వినియోగానికి సురక్షితమైనదిగా గుర్తించబడినప్పటికీ రెడ్ బుల్ వంటి ఎనర్జీ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం వల్ల గుండె కొట్టుకునే రేటు పెరగడం, రక్తపోటు పెరగడం మరియు నిర్జలీకరణం వంటి ప్రతికూల ప్రభావాలకు దారితీయవచ్చు. ఫలితంగా రెడ్ బుల్ విక్రయం మరియు పంపిణీ భారతదేశంలో నియంత్రణ, పరిశీలన మరియు పరిమితులకు లోబడి ఉన్నాయి. సస్సాఫ్రాస్ నూనె కూడా 7వ నిషేధ జాబితాలో ఉండడం జరిగింది. సస్సాఫ్రాస్ నూనె ఆయిల్లో అధిక ఎరోసిక్ ఆయిడ్ కంటెంట్ ఉన్నందున 2003లో FSSAI దీనిని నిషేధించింది. ఇది గుండె జబ్బులతో సహా ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. సస్సాఫ్రాస్ నూనెలో ఎరోసిక్ యాసిడ్ స్థాయిలు అనుమతించదగిన పరిమితులను మించిపోయాయి. హృదయ ఆరోగ్యంపై సంభావ్య ప్రతికూల ప్రభావాల నుండి వినియోగదారులను రక్షించడానికి నిషేధాన్ని ప్రేరేపించింది. ఇది కేవలం ఒక 5% ml కనుక పెద్దవాళ్ళకు అందించినట్లయితే వారి చావుకు ఇది ప్రధాన కారణంగా చెప్పవచ్చు. చైనీస్ వెల్లుల్లి అదే నిషేధ జాబితాలో 8వ జాబితాలో ఉండడం జరిగింది. 2019లో చైనా నుండి దిగుమతి చేసుకున్న వెల్లుల్లి పురుగుమందుల అవశేషాలు ఉన్నాయనే ఆందోళన కారణంగా FSSAI ద్వారా చైనీస్ వెల్లుల్లి దిగుమతిని భారతదేశంలో నిషేధించారు. చైనీస్ వెల్లుల్లి అనుమతించదగిన పరిమితులను మించి పురుగుమందుల అవశేషాలు కనుగొనబడ్డాయి. ఇది వినియోగదారులకు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. భారత మార్కెట్లో చైనీస్ వెల్లుల్లి మరియు దిగుమతి మరియు అమ్మకాలను నిషేధించడం ద్వారా ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం మరియు ఆహార భద్రతా ప్రమాణాలను నిర్ధారించడం ఈ నిషేధం యొక్క లక్ష్యం. ఆహార ఉత్పత్తుల్లో హానికరమైన రసాయనాలు గురికాకుండా వినియోగదారులను రక్షించడానికి కఠినమైన నిబంధనలు మరియు నాణ్యత నియంత్రణ చర్యల యొక్క ప్రాముఖ్యతను ఈ కొలత హైలైట్ చేసింది. బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ 9వ నిషేధంగా BVO ఉండడం జరిగింది. బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ కొన్ని పానీయాలకు జోడించబడుతుంది. ఉదాహరణకు సిట్రస్ ఫ్లేవర్ సోడాలు సువాసనలను తరళీకరించడానికి, వేరు చేయకుండా నిరోధించడానికి అయినప్పటికీ బ్రోమినేటెడ్ కూరగాయల నూనెలో బ్రోమిన్ ఉంటుంది. ఇది నాడీ సంబంధిత లక్షణాలు మరియు థైరాయిడ్ రుగ్మతల వంటి ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుంది. 100 కంటే ఎక్కువ దేశాలు ఆహారం మరియు పానీయాలతో BVO వాడకాన్ని నిషేధించాయి లేదా పరిమితం చేశాయి.